హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే మీకు బఠానీ చాట్ అయితే చూపిస్తాను. నేను ఎలా చేశానో మీకు ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ఈరోజు క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉందన్నమాట. మార్నింగే కొంచెం వాన పడేటట్టుగా మబ్బుగా అలా ఉందన్నమాట మాకు. ఇక్కడ మీకు నా మొక్కలు చూపిస్తున్నా, ఒకసారి చూడండి. మందారం చెట్టు అయితే చాలా బాగా వచ్చింది, బట్ దానికైతే పురుగు వచ్చేస్తుంది అనమాట. ఫుల్గా పురుగు వచ్చేసింది. ఆ పురుగు ఎలా పోతుందో నాకైతే అర్థం కావట్లేదు. మాకు తెలిసిన పక్కన ఉండే వేరే సిస్టర్ వాళ్ళు వచ్చేసి చెప్పారు, వేపాకు నీళ్ళు కాచి స్ప్రే చేయమని చెప్పారు. సో చూద్దాం, ఎప్పుడైనా వీలున్నప్పుడు ట్రై చేసి చూద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను అనమాట. సో ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఏమైనా ఉంటే చేద్దామని చెప్పేసి చూసినట్లయితే నాకు ఈ బఠానీలు అయితే కొన్ని కనిపించాయి అన్నమాట. సో ఇవి ఏదో రకంగా అయిపించేసేయాలి కదా అని చెప్పేసి చాట్ చేద్దామని చెప్పేసి బఠానీలు శుభ్రంగా కడిగి అయితే నానబెట్టేసుకున్నాను. మార్నింగే నానబెట్టేశాను అనమాట. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాట్ చేసి పెట్టేయచ్చులే అనుకొని మార్నింగే కడిగేసి నానబెట్టేశాను అనమాట. సో ఈవినింగ్ అయితే బాగా ఇలా నానిపోయినాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఈ నానబెట్టిన బఠానీలు మాత్రమే వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 2 ఆలు ఉంటాయి కదా, ఆలు మంచిగా పీల్ చేసేసి ఈ ఆలు కూడా పెట్టేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా బఠానీలు మునిగేంత మంచినీళ్ళు పోసేసి మంచిగా కుక్కర్కి మూత పెట్టేసి 7-8 విజిల్లు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఎక్కువగా హై ఫ్లేమ్లో పెడితే బఠానీ సరిగా ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది తెల్ల బఠానీలు ఉంటే తెల్ల బఠానీలతో అయినా చేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను గ్రీన్ బఠానీలతోనే చేసినాను. అలాగే ఇక్కడ ఒక మిక్సీ జార్లో కొద్దిగా పుదీనా అయితే తీసుకోవాలి. పుదీనా మాకు బయట తొట్లో ఉంది కదా, ఆ తొట్లో నుంచి కొద్దిగా పుదీనా ఆకులను అయితే కోసుకొచ్చాను. అలాగే కొత్తిమీర, కొంచెము 2 పచ్చిమిరపకాయలు అయితే వేసి కొంచెం చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండును నానబెట్టేసి కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే బఠానీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న ఆలుని వచ్చేసి పక్కకు తీసి పెట్టుకుందాము. పక్కకు తీసి కొంచెం దీన్ని చల్లారిన తర్వాత ఆలుని మెత్తగా మెదుపుకోవాలి. ఆ తర్వాత ఈ బఠానీలు వచ్చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలన్నమాట. ఈ బఠానీలు నేను మ్యాక్సిమం వేసేస్తాను. లాస్ట్లో ఒక కొద్దిగా మాత్రమే బఠానీ గింజలు అయితే ఉంచుకుంటాను. ఎందుకంటే మా బాబుకి బఠానీ గింజలు ఎక్కువగా వేస్తే, సపరేట్గా వేస్తే తినడు. సో అందుకని ఎక్కువగా పేస్టే చేద్దామనేసి డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కొద్దిగా వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. ఆనియన్ ఇలా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఇవి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత తక్కువ వేసుకుంటే చాట్ అనేది అంత టేస్ట్ వస్తుంది. ఎక్కువ వేస్తే ఎగుటైపోతుంది అనమాట. సో తక్కువ వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటా కూడా ఇలా మంచిగా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా మగ్గిపోయే వరకు మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే టమాటా కూడా మంచిగా మగ్గిందనమాట, మెత్తగా మగ్గిపోయింది. ఒకసారి మళ్ళీ దీన్ని బాగా కలుపుకొని ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా పుదీనా కొత్తిమీర పేస్ట్, ఆ పేస్ట్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఈ టమాటాలో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా కూడా కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం సేపు మూత పెట్టి ఈ మసాలాను కూడా మగ్గించుకుందాము. ఇది ప్రాసెస్ కంప్లీట్గా సిమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వచ్చేసి ఇక్కడ బఠానీలు కొంచెం చల్లారాయన్నమాట. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ బఠానీలను నేను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఇందాక కొత్తిమీర పుదీనా మిశ్రమం వేసాం కదా, ఇది ఒకసారి మంచిగా మళ్ళీ కలుపుకొని ఈ బఠానీ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ బఠానీ పేస్ట్ మొత్తము దాంట్లో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా అడుగున కొంచెం నీళ్లు మిగిలాయి, కొద్దిగా బఠానీలు ఉంచాను కదా, ఆ బఠానీ గింజలు కూడా అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి కొద్దిగానే వేసాను, ఎక్కువ వేయలేదు అవి.
ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక ఆలు మెదిపి పెట్టుకున్నాం కదా, ఈ మెదిపి పెట్టుకున్న ఆలుని కూడా దీంట్లో వేసేసుకుందాము. ఈ మెదిపి పెట్టుకున్న ఆలుని కూడా వేసి ఒకసారి మంచిగా ఈ బఠానీలో కూడా అది మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం గ్రేవీగా రావాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను నేను. వాటర్ యాడ్ చేసి బాగా కలిపి మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా కారము, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వచ్చేసి మీ రుచికి తగినంత వేసుకోండి. ఇక్కడ నేనైతే చాట్ మసాలా కూడా కొద్దిగా వేసాను అనమాట. ఈ స్పైసెస్ అన్నీ చూసుకొని వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే ఎగుటైపోద్ది. ఏదైనా మితంగా లైట్గా వేస్తేనే టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఈ స్పైసెస్ అన్నీ ఈ బఠానీ మిక్స్లో మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా కుక్ చేసుకుంటూ కలిపితే అన్నీ బాగా మంచిగా ఉడికిపోతుంది అనమాట. మంచి సువాసనతో, చాట్ స్మెల్తో సూపర్ టేస్టీగా అయితే వచ్చింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక 2 ప్లేట్స్ తీసుకోండి, సర్వింగ్ ప్లేట్స్ తీసుకోండి. ఈ సర్వింగ్ ప్లేట్స్లోకి మనకు రెడీ చేసి పెట్టుకున్న ఈ బఠానీ చాట్ని అయితే వేసుకుందాము. ఇలా వేసిన తర్వాత దీనిపైననే సన్నగా తురిమిన క్యారెట్ కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే అది తీపి వచ్చేస్తుంది కాబట్టి కొంచెమే వేసుకుందాము. అలాగే కొద్దిగా టమాటా ముక్కలు, కొద్దిగా ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ కూడా లైట్గా ఎన్ని చుక్కలు కావాలో అన్ని చుక్కలు, ఎంత ఇది తింటారో అంతవరకే వేసుకోవాలన్నమాట. నిమ్మకాయ ఎక్కువ పిండితే కూడా బాగోదు. కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ అట్లా పైన పిండుకొని వేడివేడిగా సాయంత్రం తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.